నా సొంత ఊరు విడవలూరు. విడవలూరు నుండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ 50 సంవత్సరాల విడవలూరులో ఉన్న నా స్నేహితుడు హర్షని ఫేస్బుక్లో చూసి మళ్ళీ లైక్ చేసుకుని మళ్ళీ అతను కావడానికి ఈరోజు వెస్ట్ గోదావరి నుంచి వచ్చి అట్లా నాన్నగారిని హర్షబాబుని కలుసుకోవడం జరిగింది. దేశానికి వెన్నెముక రైతు. అటువంటి రైతు దొరకాలంటే చాలా కష్టము. ఇతను యాక్చువల్ సాఫ్ట్వేర్లో చేసి సాఫ్ట్వేర్ వెళ్లకుండా దేశ సేవకే రైతుల సేవకే అంకితమయ్యి మన భోజనాలకి అన్నిటికీ బ్రహ్మ కారకుడయ్యి ఏ ఫోన్లో ఎక్కడ చెప్పినా ఇమీడియట్గా వాళ్ళకి రైస్ అందజేస్తూ వాళ్ళకి తక్కువ రేట్లో వాళ్ళకి కావాల్సినట్టు ఉపయోగపడేట్టు చేస్తున్న మన హర్ష గారికి నమస్కరించి పాదాభివందనం. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ రంగంలో చాలామంది వెళ్తూ ఉన్నారు. లండన్ అని, యుఎస్ అని, అటువైపు చాలామంది మొగ్గు చూపుతున్న తరుణంలో వ్యవసాయంలో కన్న తల్లి ఉన్న ఊరు వ్యవసాయం అనేది ఒక క్షేత్రం. ఆ రంగంలో ఉత్పత్తి సాధించి చాలా అభివృద్ధి చూపి ఈ మార్గం కూడా చాలా మంచిది. రైతు అనేవాడు వెన్నెముక లాంటి వాడు దేశానికి అనేది పక్కాగా రుజువు చేసి ఆదర్శవంతంగా ఆదర్శప్రాయంగా హర్ష గ్రామానికే మంచి పేరు తెచ్చిన వ్యక్తిగా మాకు గోచరిస్తుంది. చూసి ఆనందించడానికి ఇక్కడికి రావడం జరిగింది. మేము దూర ప్రాంతాల్లో ఉన్న మా ఏరియా అబ్బాయి ఈ మాదిరిగా వ్యవసాయ క్షేత్రంలో ఒక అభివృద్ధి సాధించి ఎన్నో రంగాల్లో ఎంతోమంది అభివృద్ధి అయినా పాత రంగమైన దీంట్లో స్పెషల్ ఉందని నిరూపించి భూమిపుత్రుడిగా భూమిని ఒక తల్లిగా కన్న తల్లిగా చూసుకుంటూ ఈ క్షేత్రంలో అభివృద్ధి సాధించడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. నేను 2021లో ప్రారంభించాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే సక్సెస్ ఫెయిల్యూర్ పక్కన పెడితే ముందు మన ఒక అడుగు వేద్దాం. సక్సెస్ ఫెయిల్యూర్ సార్ మన చేతిలో ఉండదు, మన పని మనం చేసుకుంటూ పోవడం. ఆ విధంగా ప్రారంభించి 2021 అప్పుడు మన నెల్లూరు జిల్లా వరివంగలో NLR 344 నెల్లూరు మషూర్ అని ఉండేది. నెల్లూరు మషూర్ అని వరివంగడం మన నెల్లూరు జిల్లా వరి పరిశోధనా స్థానం వెలువడించారు. దాన్ని నేను CVR మెథడ్ ఫార్మింగ్లో చేయాలని నిర్ణయించుకున్నాను. అప్పుడు నేను చెప్పింది కూడా నాన్నకి బాబాయ్ వాళ్ళకి. వాళ్ళు CVR మెథడ్ ఫార్మింగ్ గురించి పెద్దగా తెలియదు, అవగాహన లేదు. వాళ్ళు సరే నీ ఎవరికి తెలియదు. ఆ టైంలో నేను దాన్ని తీసుకురావడం, వీళ్ళకి చెప్పడం, వీళ్ళు నన్ను చూసుకొని సరే నీ వెనకాల నేను ఉంటా, మీరు చేయండి అని తప్పకుండా అని దాన్ని చేయడం. ప్రతిరోజు ఏ రోజు ఏం చేసాం, ఇప్పుడు ఒక 2 రోజులు కాదు, దాదాపు 120 నుంచి 130 రోజుల పాటు మనకు ప్రయాణం కొనసాగుతుంది. డే 1 ఈ మొదటి రోజు ఏ విధంగా అయితే సంతోషం, ఆనందం, ఎనర్జీ, ఎంతూసియాజం ఉంటుందో, ఉరికోత కోసే రోజు కూడా అదే ఆనందం, అదే ఎనర్జీ, అదే ఎంతూసియాజం. ఈ విధంగా ప్రతిరోజు మనం అప్డేట్ చేయడం. ఎంతోమంది రిటైర్డ్ అయిపోయినటువంటి పోలీస్ ఆఫీసర్లు కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, రైల్వే డిపార్ట్మెంట్ కానీ, ఇలా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు 30-40 సంవత్సరాల క్రితం మీలాగా మేము కూడా చేయాలనుకుంటే కానీ ఫలం లేకపోతే ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా, కొన్ని ఇతర కారణాల వల్ల వాళ్ళు చేయలేకపోయారు. కానీ వాళ్ళల్లో నన్ను చూసుకొని చాలా మంది అంటుండే సార్ ఫోన్ చేసి సంతోషంగా ఉంది, 30-40 ఏళ్ల కింద మా కోరికలు ఆ రోజు తీరలేదు, ఈ రోజు హర్ష రూపంలో అంటే వాళ్ళల్లో నన్ను చూసుకొని వాళ్ళు ఫోన్ చేస్తా ఉంటారు చాలా మంది. నాకు అప్పుడప్పుడు సంతోషం అనిపిస్తూ ఉంటది. ఇది అంటే రైస్ అంటే 10 మందికి జీవనోపాధి కల్పించడం నెంబర్ 1, అది రైస్ పంపించడం సెకండ్ పాయింట్. రైస్ కూడా మనం ఎందుకంటే నాతో పాటు కలిసి 10th క్లాస్ ఫ్రెండ్స్ కి, ఇంటర్మీడియట్ ఫ్రెండ్స్ కి, బీటెక్ ఫ్రెండ్స్ కి, సెంట్రల్ గవర్నమెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తుంది, పోస్ట్ ఆఫీస్, అక్కడ కులిక్స్ కి, ఇలా మన సర్క్యులర్, మన ఫ్రెండ్ సర్కిల్, మన ఫ్యామిలీ మెంబర్స్, మన సర్కిల్ వాళ్ళకి పంపిస్తూ, వాళ్ళకి అంటే ఈ CVR మెథడ్ ఫార్మింగ్ చేయడం ద్వారా మట్టి, మొక్క, మనిషి దాని యొక్క ఆహారం వచ్చినటువంటి దాని తిన్నటువంటి ప్రతి ఒక్కరి ఆరోగ్యం కూడా బాగుపడే విధంగా కొనసాగుతూ ఉండేది. ఈ విధంగా మనం ఎక్కువగా తెలంగాణ సోనా వేస్తుంటాం, నూతన వరి రకాలు వేస్తుంటాం. నూతన వరి రకాలు ఎందుకంటే సీడ్ పర్పస్ కోసం. సీడ్ అంటే ఎక్కువ వేయకూడదు. ఒక న్యూ సీడ్ తీసుకొచ్చినప్పుడు మనము మన వాతావరణానికి సెట్ అవుతుందా కాదా అయినా చూసుకున్న తర్వాత మనం ప్యాడీ కల్టివేషన్ చేసుకోవాలి. అందుకే మనం 2 ఎకరాలు కానీ, 3 ఎకరాలు కానీ, 4 ఎకరాల లోపలే న్యూ ప్యాడీ వెరైటీ అనేది వేసుకుంటే మనకు మంచిది. ఎందుకంటే అది ఫెయిల్యూర్ అయినా కూడా మనము నిలబడే విధంగా ఉండాలి, సక్సెస్ అయినా నిలబడే విధంగా ఉండాలి. ఆ విధంగా నూతన వెరైటీస్ చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే కోనారం 1, 2, 3, 6, 8 ఈ రోజు మనం ఉన్నటువంటి ఫీల్డ్ అది. ఓకే.